హలో అండి, అందరికీ నమస్కారం. 3 BHK థ్యాంక్స్ మీట్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో, థ్యాంక్స్ మీట్ అన్నారు. మీరందరూ ఆడియన్స్‌కి థ్యాంక్స్ చెప్పడానికొచ్చారు. కానీ ఆడియన్స్ అందరి తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంత మంచి సినిమా మా అందరికీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ అండ్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సో, ఇవాల్టి మన 3 BHK థ్యాంక్స్ మీట్‌ని యాక్చువల్‌గా స్టార్ట్ చేసే ముందు ఐ థింక్ సిద్ధార్థ్ గారు వాంట్స్ టు సే సంథింగ్. సో, నేను మైక్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. వెల్కమింగ్ హిమ్ ఆన్ స్టేజ్. యెస్. అందరికీ నమస్కారం. ఈ థ్యాంక్స్ మీట్ స్టార్ట్ చేసే ముందు వీ జస్ట్ వాంటెడ్ టు షేర్ అవర్ డీపెస్ట్ కండోలెన్సెస్ అండ్ రెస్పెక్ట్స్. శివశక్తి దత్తా గారు పాస్డ్ అవే, ద గ్రేట్ రైటర్, లిరిసిస్ట్. ఆయన వీ నో హిమ్ యాజ్ కీరవాణి గారుస్ ఫాదర్, కానీ హీఈస్ అ లెజెండ్ టు హిజ్ ఓన్ రైట్. ఆయన గురించి తెలిసిన వ్యక్తులు, హీ లివ్డ్ అ రిచ్ అండ్ ఇలస్ట్రియస్ లైఫ్ అండ్ హీ హెస్ గివెన్ అస్ అ లాట్ to think about and to remember, and he will always be immortal in our hearts. And Kirwani garu ki and family ki our deepest condolences, and we'd like a minute silence from all of you as a mark of respect for Shivashakti Datta garu. Thank you. May his soul rest in peace. Om Shanti Sadgati. Thank you. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. ఎస్, ఓకేనా, డన్, నేను వెళ్ళొచ్చు కదా. ఓకే, సో మరొక్కసారి 3 BHK థ్యాంక్స్ మీట్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో దేవయాని మ్యామ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సిద్ధార్థ్ గారు, అఫ్ కోర్స్ చైత్ర, శ్రీ గణేష్ గారు, అరుణ్ విశ్వ గారు, ద ప్రొడ్యూసర్, అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ గారు, దేవా గారు, ఎస్ ఎవ్రీబడి. సో దేవయాని మ్యామ్, మీరందరూ ఫ్యామిలీతో సహా వాసుదేవ్ కుటుంబం మమ్మల్ని గృహప్రవేశానికి పిలిచారు. మేమందరం టికెట్ డబ్బులు అనే ఒక గిఫ్ట్ పట్టుకుని గృహప్రవేశానికి వచ్చాము. మీరందరూ హోప్ అండ్ హ్యాపీనెస్ అనే ఒక రిటర్న్ గిఫ్ట్ని మాకు ఇచ్చారు. నిజంగా సినిమా చూసిన తర్వాత మమ్మల్ని మేమే అక్కడ చూసుకుంటున్నాం, మా ఇంట్లో జరిగే విషయాలే అక్కడ జరుగుతున్నాయి అన్న ఫీలింగ్. అండ్ నేను ఎప్పుడూ చూడని ఒక విషయం ఈసారి 3 BHK సినిమాని చూస్తున్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆడియన్స్ ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి రియాక్ట్ అవుతున్నారు. అంటే మామూలుగా ఓన్లీ కామెడీ ఫిల్మ్స్కి ఆడియన్స్ ఎక్కువగా నవ్వడము, ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది, కానీ ఒక ఎమోషనల్ ఫిల్మ్కి, ఒక రియలిస్టిక్ ఫిల్మ్కి అది రాదు. ఐఎమ్ సీరియస్లీ సర్ప్రైజ్డ్ టు సీ ఆడియన్స్. శరత్ కుమార్ గారు వచ్చి టాలీ ఎగ్జామ్ పాస్ అయ్యాను అని చెప్పినప్పుడు, తనకి పాస్ అనేది వచ్చినప్పుడు, మీకు జాబ్ వచ్చినప్పుడు, ఎవ్రీబడి ఆర్ చీరింగ్ ఇన్ థియేటర్స్, అరుస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. అండ్ మీకు ఏదైనా బాధ, ఫెయిల్ అనేది వస్తే ఓ అనే సౌండ్ వస్తుంది. అసలు థియేటర్లో ఇంత రియాక్షన్ ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి చూడడం, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటిది నేను చూస్తున్నాను. సో నిజంగా ప్రతి పాత్రని మేము ఎంత రిలేట్ చేసుకున్నామో, ప్రతి సీన్ని సీన్ ఇది క్యారెక్టర్ సీన్ అని చెప్పడం కంటే ఇది లైఫ్ అని చెప్పాలి డెఫినెట్గా. సో సిద్ధార్థ్ గారు, అసలు మిమ్మల్ని యాక్టర్గా ఇన్ని ఇయర్స్గా చూస్తూనే ఉన్నాం, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజ్ అస్.
అసలు ఆ టీనేజ్ బాయ్ దగ్గర నుంచి ఆ గ్రే హెయిర్ వచ్చిన 40s వరకు కూడా ద వే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ అనేది ఇట్స్ ఎక్సెప్షనల్. ఇంక్లూడింగ్ మీరు వాయిస్లో తీసుకొచ్చిన డిఫరెన్స్ దగ్గర నుంచి టీనేజ్ వాయిస్ అండ్ 40స్లో ఉన్న వాయిస్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎంత ఎఫర్ట్ పెట్టారు క్యారెక్టర్కి అనేది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సిద్ధార్థ్ గారు నిజంగా. అండ్ దేవయాని మ్యామ్ ద పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఆవిడ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలా తెలుసా, ఓకే కానియండి. దట్ స్పీక్స్ అ లాట్ ఫర్ దేవయాని గారు శాంతిస్ క్యారెక్టర్. మ్యామ్ మీరు కాబట్టే అంత చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో అంత ఎమోషన్ని కన్వే చేయగలిగారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. అండ్ మా చైత్ర అయితే కనిపించిన ప్రతిసారి మ్యాగ్నెట్ లాగా తన వైపు తిప్పేసుకుంది తెలుసా మొత్తం స్క్రీన్. సో చైత్ర ఫెంటాబులస్ జాబ్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మీరు రీఎంట్రీ ఇచ్చాక ఉండే ఎమోషన్స్ మామూలుగా లేదు బా, సీరియస్లీ అమేజింగ్ జాబ్. సో ఎస్, ఇంకా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తే నేను ఏదో రివ్యూ చెప్పినట్టు ఉంటుందేమో, బట్ దిస్ ఇస్ మై ఎక్సైట్మెంట్ ఇన్ఫ్యాక్ట్. కానీ వీటన్నిటినీ కూడా ఇంత మనం డీప్గా ఇన్ని ఎమోషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇంత చిన్న వయసులో అంత కథని అన్ని ఎమోషన్స్ని ఎలా రాశారు శ్రీ గణేష్ గారు అని మాత్రం అనిపించింది. నిజంగా వండర్ఫుల్ జాబ్ శ్రీ గణేష్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్, లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ ఇన్ తెలుగు యాజ్ వెల్. సో ఎస్, మరి ఇంత మంచి కథని నమ్మి తీసుకొచ్చిన అరుణ్ విశ్వ గారు ఈజ్ ఆల్సో హియర్. సో వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి పిలుద్దాము. నా మాటలు ఇంకా వస్తూనే ఉంటాయి బోల్డ్. అండ్ అమృత్ గారు మ్యూజిక్ అయితే అసలు సినిమాలోని బోల్డ్ అన్ని విషయాల్ని, ఇమోషన్స్ని ఆయన మ్యూజిక్ ద్వారా చాలా ఈజీగా కన్వే చేశారు, కమ్యూనికేట్ చేశారు ఆడియన్స్తో అని చెప్పాలి. దట్ ఈస్ ద అమేజింగ్ జాబ్ అమృత్ గారు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీమ్కి వెల్కమ్ చెప్పేద్దాము. ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్ ఉంటే స్టేజ్ పైన ధైర్యంగా ఉంటుంది కదా. సో అరుణ్ విశ్వ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చాలామంది యంగ్స్టర్స్ కలిసి ఇంత మంచి సినిమాని చేయడం అనేది వాట్ అన్ అమేజింగ్ థింగ్ టు సీ, టు విట్నెస్. ఎస్, సో నౌ రిక్వెస్టింగ్ దేవా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ పోర్షన్స్లో వచ్చే ర్యాప్ మనకి అందించినటువంటి దేవా గారు ఈజ్ హియర్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And yes, Sri Ganesh Garu, the director of this film, to please welcome onto the stage with a big round of applause. And yeah, చైత్రకి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో సప్తసాగర దాచేల్లో సైడ్ బిలో చూసాము, కానీ ఈసారి మాత్రం ఇంకొక సైడ్ చూసాము. అండ్ నౌ రిక్వెస్టింగ్ దేవయాని మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ us ఆన్ టు ద స్టేజ్. సో మనందరికీ ఫర్ ఎవర్ ఫేవరెట్గా నిలిచిపోయే దేవయాని మ్యామ్ is on stage for you all. And now requesting the fantastic and fantabulous actor Siddharth Garu onto the stage. సో ప్రభుగా పాత్రలో జీవించేసినటువంటి సిద్ధార్థ్ గారు కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి ఇంక ఇప్పుడు ఒక్క ఫోటో ఆప్ ఫర్ ద మీడియాకి వెళ్ళిపోదాము.
ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం కూడా. యాక్చువల్లీ మిస్సింగ్ శరత్ కుమార్ గారు హియర్ టుడే. యా, వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ అనే బోర్డు. ఓ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఒక మంచి ఎనర్జెటిక్ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం. దేవా గారికి ఇచ్చేస్తే మంచి ఎనర్జీ స్టార్ట్ చేస్తారని నమ్మకంతో. ఎస్. హలో అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. బాగానే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. బాగాలేకపోయినా బాగుండడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేస్తూ చేస్తూ నేను ఇప్పుడు మీ అందరి ముందు ఇక్కడ స్టేజ్ పైన నుంచున్నాను. ఈ స్టేజ్ పైనకు రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా ఫస్ట్ మూవీ, 3BHK, ఇంత రిలేటబుల్ మూవీ. అండ్ దీనికి సపోర్ట్ చేసినందుకు, అండ్ దాంట్లో ఆగిపోను నేను అని నేను రాసి ర్యాప్ చేసిన సాంగ్ కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమృత్ రామ్నాథ్ బ్రో, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఇంత పెద్ద స్టేజ్ నాకు ఇచ్చినందుకు శాంతి టాకీస్ అరుణ్ విశ్వ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధార్థ్ అన్న, మీ సాంగ్స్ నేను ఓయ్ మూవీ అసలు నాకు బ్రేకప్ అంటే ఏంటో తెలియనప్పటి నుంచి నన్ను వదిలి చూపు వెళ్ళిపోతున్నా, కన్ను వదిలి చూపు వెళ్ళిపోతున్నా అని ఆ సాంగ్ వినుకుంటూ ఇప్పుడు నన్ను రమ్మంటుంది గెలుపు అనుకుంటూ సాంగ్ రాశాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో చంద్రబోస్ గారి పక్కకి నా పేరు చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ అన్న, చంద్రబోస్ అన్న, మీరు ఎక్కడున్నా చూస్తే ఒకసారి చూడండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాసిన ఆగిపోను నేను అనే సాంగ్ నుంచి ఇప్పుడు కలలు కంటున్నా, కలల కోసం పరిగెడుతున్న ప్రతి ఒక్కరి కోసం నేను రాసిన సాంగ్. కడుపు కోసం విద్యలెన్నో నేర్చా, అడుగు అడుగు లెక్క పెట్టి నడిచా, లోకమంతా నన్ను చూసి నవ్వితే ఆగలేను నేను దేవబచ్చా. ఆపేస్తే మీరు నేనాకుంటానా, దాగుడు మూతల దాక్కుంటానా, నువ్వు ఎప్పుడు కలవని తారల మధ్యన గల్లెగరేసి నే కూర్చుంటాను, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు ఏమైనా చెయ్యొచ్చు చేస్తూ ఉండు, పంజరం తెంచి నువ్వు గద్దల ఎగరగ నీతల రాతను రాస్తూ ఉండు, కష్టం సుఖం ఉండవు నిరంతరం, ప్రతి క్షణం ప్రశ్నించే నీ జనం, ప్రతిజ్ఞ నాతో నేను గెలవడం, నా జాతకంలో లేదు ఆగడం, ఆగిపోను నేనాగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా, నా శ్వాస లాగుతున్నా, ఆగిపోను నేనాగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా, నా శ్వాస లాగుతున్నా, నన్ను రమ్మంటుంది గెలుపు, ఇక నా ముందుంది వెలుగు, దేవా నేను ఆగిపోను, మీరు ఆగిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, దట్స్ అన్ అమేజింగ్ ర్యాప్. అసలు ఎంత ఇన్స్పైరింగ్, ఎంత హోప్ ఇస్తుంది ఈ ర్యాప్లోని ప్రతి మాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ర్యాప్లోని ప్రతి పదం ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి ఆ ప్రభు క్యారెక్టర్ అలా కళ్ళ ముందు వస్తుంది అనమాట, ద జర్నీ ఆఫ్ ప్రభు అనేది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దేవా గారు ఫర్ దిస్ అమేజింగ్ ర్యాప్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అరుణ్ విశ్వ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ఇది థ్యాంక్స్ మీటే, సక్సెస్ మీట్ కాదు. సక్సెస్ మీట్ మళ్ళీ ఒక 2 weeks తర్వాత పెట్టుకున్నామని అనుకున్నాను. సో ఈరోజు ఇది 5th day మూవీ రిలీజ్ అయిన తర్వాత. సో అక్కడ ఇది 5th day మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఇది 5th day. సో ఇప్పుడు అక్కడ రెస్పాన్స్ చాలా బాగా ఉంది. ఇక్కడ కూడా స్లోగా స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు పికప్ అవుతుంది మెల్లగా. సో Saturday, Sunday was much better. So whoever saw the film, they are liking it. Like 90% of them, they are liking it. They are speaking good things about the film, and అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు అందరూ. సో నెగటివ్ పాయింట్స్ కూడా అందరూ టీంలో ఉన్న అందరూ చూసి నెక్స్ట్ ఫిల్మ్లో ఎలా కరెక్ట్ చేసి ముందరికి ఇంకా మంచి like much better film ga inka ela tiyali ani next time we'll come with 2 times better film also, like but this film whatever response we are getting is like overwhelming. The amount of love people are showing is like unbelievable. So like we're getting like the messages are like very very touching. So most of them as Siddharth
said in the press meet or other events also. Like everyone is saying that it's their story. So I'm feeling honored and like feeling very very happy to produce this film and to deliver such product. Thank you so much, Sri Ganesh, for giving us this gem. I know like whatever the collection is, whatever it is, as a producer, I'm happy for producing this film. Money wise, monetary wise also, I'm very very happy. I want to tell this to Siddharth sir also. And I could see that the trend is like increasing, like improving every day. Even in Book My Show, it's trending. From since the day of the release, it's still trending. I know it's such a big thing nowadays. People are like a lot of people saying that people are not coming to theater. It shows that, you know, if the content is good and if you could connect with the family audience, they will definitely come to theaters. That's what we have been seeing in Tamil Nadu also. We saw like so many family people. They were like coming and wishing us. They were like we could see that happy tears in their eyes as well. I hope the same thing will happen in Telugu also. I've been receiving a lot of messages, like me, Siddharth, and everyone. We are getting a lot of messages from here and viewers and everywhere from Telugu audience. Like a lot of Siddharth sir fans and everyone also messaging us. I can tell you one thing: if you're a Bomarilu fan, if you're a Siddharth Brothers fan, this movie will never disappoint you. You will definitely have a fun in the sense in a different meaning. Like you will definitely get relate to with the content. Thank you so much, Devyani ma'am, for being part of this. You've been a sweetest person on the set and with all this tour and everything. We really became one family, and our journey has just begun, is what I believe. Me and Siddharth going to do many more movies, whether I am producing it or Etaki, his company is producing it. I am going to be there, whatever he does, like I'll be there. And whenever I need someone, like I'll definitely go knock his doors. I know for sure that he's there for me. Like that, like I would like to do many more films with Sri Ganesh, and if he's doing for some other hero or some other production also, I'll be there in his discussion team for sure. And Deva, I always want you to be in the stage wherever we go. I just want to like show people that how talented you are, and please keep doing whatever you are doing right now. And you're a great star. I think you're going to reach many more heights for sure. And thank you, Chaitra, for doing this. Chaitra is going to give full Telugu speech in some time, so you can wait and see. And Amrit, I think like at the end of this year, if you put a list of like find of the year or best song, best album of the year, I can proudly say that, not just because it's my film or our film, even as an audience, even as an ardent Ilayaraja sir fan. I started this company because of Raja sir. I came to this industry because of Ilayaraja sir. Wow. So I can proudly say that as an Ilayaraja fan, as an A.R. Rahman fan, that at the end of the year, if anyone asks me to pick album of the year or find of the year, I will choose definitely Amrit. Even if I'm not the producer of the film, even if no way I'm related to this film, I will definitely choose Amrit. I'm feeling proud and honored to have Amrit in this film. The amount of work, the quality of work he has given to this film is like unbelievable. It's incredible. So Amrit, this is just the start. We are going to do many more films. Whatever films I'll do, I'll just tell your name to people. So I'll be there for you forever. Thank you so much. Thank you so much, Amrit. Yeah, with Chaitra also we are going. చైత్ర గురించి ఇది ఇలాంటి మాటలు ఎందుకు అనలేదని కొంచెం ఫీలింగ్. Chaitra will do many more movies together. For sure, Chaitra. No, really, like Chaitra also, like from side B, since side B I've been, ma'am, with you also we'll do many more movies, ma'am, for sure. Sure, ma'am, no need to tell, ma'am. It's like I never told my mom that I really like her. I never told my dad that I never liked her. So I no need to tell that, ma'am. Emotionally touched. Thank you. Thank you all. Thank you all. Thank you so much. Thank you, ma'am. Thank you so and much. also, I forgot to thank Chandrabose sir for penning that beautiful lyrics of Emundi. So he heard the tune, he really liked it, and then he penned that lyrics. Thank you so much, Chandrabose garu. And thank you, Rock Indu, for writing all these dialogues and supporting us throughout in this Telugu work. And thank you, Sashi garu from Maitri Movies Distribution, for distributing this film and holding all these screens and everywhere across Telugu states. It means a lot. Your support is like immense, and it's great. Like thank you so much, sir. Thank you, everyone. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు.
వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అందుకనే ఇది ఫస్ట్ 2 days నుంచి తర్వాత చూస్తే చాలా చాలా పికప్ అయింది. అండ్ నిన్న వర్కింగ్ డే మండే అయినా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. సో ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలామంది ఫ్యామిలీస్ థియేటర్స్కి వెళ్ళి మూవీని చూడాలి. అండ్ ఆ హోప్ మనం ఎక్కడో ఒకటి నుంచి డిరైవ్ చేయాలి కదా, దట్ గివ్స్ 3BHK అది ఇస్తుంది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ సో వండర్ఫుల్లీ. థ్యాంక్ యూ. అండ్ నౌ రిక్వెస్టింగ్ అఫ్ కోర్స్ అమృత్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. Hi, ma'am. Thank you. Okay, center. Thank you, everyone, for coming. I'm not going to speak too much, but I'm also feeling really emotional after listening to Arun and everyone. I think this is my first Tamil and Telugu film, and I couldn't have asked for a more beautiful journey to begin this process with. And everybody on the stage is the reason for that. Everyone, and of course, the few people who are not here. And so many people behind the camera, so many musicians, artists that I worked with. I just want to talk about one or two things. When I was coming on the flight today from Chennai, I heard the entire Telugu album. And to be very honest, I don't know the language too much. I've learned Carnatic music my whole life, which is predominantly Telugu, but I've not gotten into the meaning. But even at a sonic level, the way the lyrics sort of marry the music is I think in the most superior form of language. And I think with this album, I've had the blessing of working with someone like Chandra Bose sir, who's so brilliant. And about that song, when I recorded Siddharth for Emundi, of course we had the words and we were sort of singing it together. But there's one incident that gives me goosebumps even now. When we were recording together, when Siddharth was singing the song, I realized that he was singing as Prabhu, which is the protagonist in the movie. And just for that, if you've not watched it, I hope all of you have watched it, but if you go into the theaters and if you hear the rendition Emundi as Prabhu, it's like it takes you to a different level of experience of the movie. And I think thank you, Siddharth, for... ఐ థింక్ ప్రత్యేకంగా అతను చెప్పిన మాటలు అన్ని తెలుగులో చెప్పడం నా బాధ్యత. వాట్ అమృత్ రామ్నాథ్ ఏం చెప్పారంటే, అతను తెలుగు రాదు కానీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి మ్యూజిషియన్కి, టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్తూ అతను ఏమన్నాడంటే, ఫ్లైట్లో వస్తున్నప్పుడు మొత్తం తెలుగు ఆల్బమ్ని పూర్తిగా విన్నాడంట. అప్పుడు వినేటప్పుడు ద వే మన తెలుగు భాష, ఆ స్వరం, సాహిత్యం అది కలిసి వచ్చే విధానం అతనికి అంత బ్యూటిఫుల్గా, యునిక్గా అనిపించిందంట. అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు సే దట్ తెలుగులో యునిక్గా అది ఒకటి ఉంది. అది అందరికి తెలిసిందే, తెలుగులో ఉన్న ద పవర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. అది కూడా అన్నాడు, చిన్నప్పుడు ఏజ్ ఆఫ్ 3 నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ విద్వాన్ అతను. అన్ని తెలుగు కర్ణాటిక్ కీర్తనాలు, వర్ణాలు అన్నీ పాడతాడు కానీ మీనింగ్ తెలియకుండా పాడుతున్నాడు. సో హీ వాజ్ సేయింగ్ దట్ నౌ హీస్ లెర్నింగ్ ద బ్యూటీ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్. అండ్ తర్వాత ఏముంది అనే సాంగ్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతనికి అనిపించింది, నేను సిద్ధార్థ్గా ఆ సాంగ్ పాడలేదు, ప్రభు ఈ సినిమాలో ఉన్న ప్రొటాగనిస్ట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను పాడుతున్నట్టు పాడానని అతనికి ఫీల్ అయిందంట. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు అది మీకు ఫీల్ అయితే జస్ట్ దట్స్ వాట్ యూ వాంటెడ్ టు షేర్. Honestly, that fully, the music would have been nothing without the people on the stage. And Sri Ganesh brother, thank you so much for trusting me and allowing us to create. We took the time, the liberty, the effort to try and create a new sound, and I hope that is reaching all of you. And Arun, I don't know where to start, so I'm going to start somewhere in the middle and just say that none of this would have been possible without you. None of anything that I'm doing right now would be possible without you. And at the same time, selfishly, I want you to be a part of everything I do, because you've been such an incredible pillar and you've opened many doors for me, and I'm very, very grateful. అండ్ అందరికి ఇంకో విషయం చెప్పాలి, నిన్న తమిళ్ థ్యాంక్స్ గివింగ్ మీట్లో శరత్ కుమార్ గారు స్టేజ్ ఎక్కి స్పీచ్ మధ్యలో అమృత్ రామ్నాథ్ ఇది అది ఎక్స్ట్రాడినరీ ప్రాడిజీ ఇదంతా చెప్పి, రే నీకు నా వాచ్ అంటే ఇష్టం కదా అని అక్కడే తీసి ఇచ్చేసారు ఆన్ స్టేజ్. చాలా ప్రెషియస్ అయిన ఒక వాచ్ అతనికి స్టేజ్లో. మాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు ఆయన. అందరు అలా చూస్తున్నాం, సార్ మీ కార్ అంటే నాకు ఇష్టం, సార్ మీ ఇల్లు చాలా బాగుందని మేము చెప్పి చూసాం, కానీ ఏం ఇవ్వలేదు. కానీ దిస్ వాజ్ శరత్ సర్స్ వాచ్ ఫర్ హిమ్. ఈరోజు శరత్ సర్ కుడెంట్ బీ హియర్, హీస్ జాయినింగ్ అస్ టుమారో. సో ఆయన తరపున వి జస్ట్ వాంటెడ్ టు సే అమృత్ రామ్నాథ్, వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. Thank you so much, and I hope this is one of many more Telugu films. And అన్ని ప్రతి సినిమాలో ఇలాంటి వాచ్లు రావాలని కోరుకుంటున్నానంట కదా. yes, that too. టైం బాగుందిరా. అఫ్ కోర్స్ మేము చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద బీజిఎం ఇన్ దిస్ ఫిల్మ్, దాన్ని ఎంత ఐ థింక్ లాస్ట్లో వాళ్ళు కార్ దిగే షార్ట్ ఉంటుంది చూసారా, ద సైలెన్స్ దేర్, మాకు హార్ట్ బీట్ పెరుగుతుందన్నమాట హ్యాపీనెస్ తోటి. సేమ్ మూమెంట్ శరత్ కుమార్ గారు నిన్న గిఫ్ట్ ఇచ్చే ముందు ఇదే మూమెంట్ చెప్పి ఆ సైలెన్స్ గురించి
ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత గట్స్ ఉన్నా క్లైమాక్స్ లో అలాంటి సైలెన్స్ వదిలేసి ఇద్దరు కలిసి, విండ్ ఇక్కడ సౌండ్ hi-fi మాత్రం ఇచ్చుకుంటున్నారు. పెట్టి ఒక మ్యూజిక్ స్టార్ట్ చేయకుండా డిలే చేస్తాడు. Yeah. దానికోసమే ఆ టైంలో వాచ్ కొట్టేసాడు. వావ్, ఎందుకంటే హ్యాపీ టీయర్స్ అంత ఆఫెన్గా మనం చూడం కదా, ఇలాంటి మూమెంట్స్ రావడం అనేది చాలా చాలా రేర్. సో మీ ఇద్దరి డిస్కషన్స్ అంత బాగా జరిగాయని అర్థమైంది మాకు. హైఫై ఇచ్చుకుంటున్నారు డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు మరి ఇంకా ఎందుకు ఆలస్యం, డైరెక్టర్ గారు మాటలే వినేద్దాము. శ్రీ గణేష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్. ఏ శ్రీ. అందరికీ నమస్కారం. I feel so happy that, sorry that I have seen a lot of Telugu films and I have learned my writing, my filmmaking. I owe a lot to Telugu movies, so thank you so much. Though I'm unable to speak Telugu clearly, I will try, and I promise that for the next stage, for the next film when we come here, I will speak in Telugu. So thanks a lot. We are so happy that the film has a lot of audience are showing their love in Telugu, and all the press, their reviews, I have read most of the reviews. I felt so happy that your story we wrote in another part of this country, it has resonated with so much with all the Telugu audience, the reviews, and I felt so emotional, and it means a lot to me. Yeah. And when I started seeing Telugu films for the first time, it was like some 10-15 years back, and then slowly with the help of subtitles I saw all the important films. There are a lot of Telugu filmmakers, directors who have inspired me so much, right from Rajamouli sir, Trivikram sir, Sukumar sir, and there are a lot more names. I don't want to leave out anybody, and I take this moment to thank all of them for inspiring me, for teaching me great storytelling. Telugu cinema has a great heritage of great films, and the way Telugu movies show that emotions, the emotional richness is what we try to achieve with our film 3BHK. So I take this moment to thank all of them and my team, again my family, 3BHK family. One thing I'm very happy, I just realized it today, right from Siddharth sir, Sharat Kumar sir, Chaitra, they all took efforts and dubbed in Telugu. That adds a lot of originality, truth to this film, and that's why I think it has resonated a lot with the Telugu audience. So I feel very happy for that. And then Chandrabose sir for his beautiful song Emundi. He just listened to the Tamil song and tune once, and he said, I won't translate this. I will just listen to the tune and write something out of my heart, and that's how he gave this beautiful song called Emundi. Thank you, Deva, for beautifully giving your song for our film. It has elevated the film so much in that element. Even Deva, the Tamil version is different, and Deva, he made it his own. The meaning and everything has changed, and he gave a new flavor to the song in Telugu. Thank you, Deva. And I also want to thank our writer Rakendu Mouli. He listened, he saw the Tamil version and made it come alive and come to life in Telugu. He added a lot of words so that it resonates with Telugu culture and audience. So thank you, Rakendu, for your efforts in making the film what it is now. And I want to thank my 3 distributors. They have made the film, they have distributed the film, presented the film in a very big way, and we are so happy about the amount of people we are able to reach with our story, with our film in Telugu. So thank you, Maitri, for that. And one film I really want to mention and thank here, we have mentioned in our filmography too at the end of the film, Jersey. Jersey inspired me a lot when I saw it before when it released. And while writing this film, I realized the journey of Prabhu, how he overcomes, how he stands through every difficulty and stands strong. The story Jersey inspired me a lot. So I want to thank the director, Nani sir, and everyone associated with the film here. Thanks a lot. So as we said, thanks meet, our main intention is to thank you, all of you and the Telugu audience, for supporting our film. I hope we reach more and more people
I hope to, we all hope to come again and thank after a few weeks. Thank you. Of course, and thank you for making this beautiful film for all of us. And ఈ సినిమాలోని ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నెవర్ టూ లేట్ అన్నది కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు. లైక్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్ ఎనీథింగ్, టు బిగిన్ ఎనీథింగ్, అండ్ టు హ్యావ్ సమ్వన్ లైక్ ఐషు ఇన్ ప్రభుస్ లైఫ్ వన్స్ అగైన్ కూడా అన్ని చాలా చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గణేష్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఉందా మైక్ సిద్ధార్థ్ గారికి బాగా యా అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి, మీడియా వాళ్ళకి, ఫిల్మ్ చూసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరు మూవీ చూసారో అందరూ బాగా రాశారు. ఒక ప్లేస్లో కూడా ఇది బాగలేదు, ఇది నచ్చలేదు అని ఒక వార్త, ఒక మాట కూడా చెప్పలేరు. సో అది చూడడానికే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీడియా వాళ్ళకి మీరందరూ బాగా రాశారు ఫస్ట్ టైం చూసినప్పుడు. సో అది బాగా రీచ్ అయింది. ఇన్నికి కూడా ఈరోజు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందంటే, మీరు ఆ రోజు చేసిన పనికి ఇవ్వలో ఇంత రెస్పాన్స్ వచ్చింది. From here, we want you to push it even more so that people who've not watched it, I think they will come and watch it, and everybody has given 5 stars to us. So it just makes us very, very happy. And ఇంత ఒక ఛాన్స్ నాకు రావటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్. సో అది కాగా ఫర్ దాట్ ఐ థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ శ్రీ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ వాళ్ళు చెప్పినట్టు శ్రీ అమృత్ మ్యూజిక్ హ్యాస్ ఎలివేటెడ్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్. సో that has given that has packaged the whole film into a beautiful product. So thank you. And Devyani ma'am, Sharat sir, and Meetha, so they've been great actors, co-actors with me. And Siddharth, what do I tell about him? I could dub in Tamil and Telugu was only because of Siddharth, because he was the one who kept, I was not confident, but he kept telling you have to dub in the language, people will connect with you, and that is required. So I took the effort, I did the dub. I went once, I failed at it, I went again, and I did all the, and to an extent where he started telling adu la kaduma la kaduma. So he started teaching all of those things. It sounds like this. So he's so good with languages in general. So I took that as an inspiration, and I could do that. Thank you so much, Siddharth, like pushing us, everybody around you, to be their best and do their best. So I would love to work with all of you every chance I get moving forward, no matter how many years of my life. So I am extremely grateful. Thank you so much, Telugu vallaki andariki thank you so much. Please go watch our film. If you watched it already, watch it again because you love it. So thank you. I am very, very grateful. Very happy. Thank you so much. వావ్, తెలుగు ఎంత ఫ్లూయెంట్గా వచ్చేస్తుందో. కానీ నిజంగా యూ డిజర్వ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ తెలుగు డబ్బింగ్. ఎందుకంటే తెలుగు నేర్చుకుని చెప్పడం ఒక పెద్ద ఎఫర్ట్ అయితే, అందులో అసలు ఎక్కడ స్లాంగ్, తమిళ్ స్లాంగ్ కూడా ఎక్కడ కలవకుండా చెప్పారు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ వాయిస్. అందులో ముఖ్యమైన విషయం తనకు తమిళ్ స్లాంగ్ రాదు కాబట్టి. ఓకే, కరెక్ట్. సో స్లాంగ్ వచ్చిన కన్నడ స్లాంగ్ రావాలి, అది రాకుండా చూసుకుంది. షీ డబ్డ్, తను చెప్పినట్టు 3 times మళ్ళీ వెళ్ళి మేము అందరూ ఇది బాలేదు ఇది కరెక్షన్. తనకి తమిళ్లో కూడా కరెక్షన్స్ వస్తాయి, తెలుగులో కూడా కరెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే 2 వేరే భాషలు తనకి. సో రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ డన్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ మాకు ఎనర్జీ పాకెట్ డైనమైట్ అంటాం ఈ యూనిట్లో. ఎప్పుడైనా ఎవరికైనా ఎనర్జీ డౌన్ ఉంటే అందరినీ షీల్ కమ్ అండ్ పిక్ us up. సో దట్స్ ద చైత్ర అండ్ ఐషు ఫర్ యూ ఇన్ దిస్ మూవీ. ప్రభు లైఫ్ లో ఎలా ఐషు ఉందో అలాగే మా సెట్ లో చైత్ర ఉంది. అవును, యా. మీతా కూడా వచ్చుంటే బాగుండేది. షీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. యా, సో మిస్ చేయకుండా ఇప్పుడు దేవయాని గారి మాటలు వినేద్దాము. దేవయాని మ్యామ్, టు ప్లీజ్ స్పీక్.